ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. వై చూసింగ్ కామెడీ అంటే ఏం చెప్తారు? మనం ఏందో మనకు తెలుసు కదండి. ఈ మండలంలోనే మనది బెస్ట్ ప్రీ వెడ్డింగ్ వీడియో అవ్వాలి. ఓపెన్ గా చెప్పు, ఎవరు ఫస్ట్ పడగొట్టారు? ప్రపోజ్ ఏం చేయలేదన్నా. ఇంట్లో తెలిసి కొన్ని గొడవలు అయ్యి అది ఏదో. నేను మేం ఫేమస్ లో ఒక పాట కూడా రాసిన. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే, చావు చేరువయ్యేనట్టు ఉన్నదే. ఒకరిని ఇమిటేట్ చేయాలంటే ఏ పర్సన్ ని తీసుకోగలుగుతావు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు బేసిక్గా నాకు ఇవన్నీ నచ్చు, కానీ ఆ అమ్మాయి కోసం నేను ఇక్కడ వచ్చాను. ఒక చిల్లర పని ఏదైనా చేశారంటే ఏం చెప్తారు? చిల్లర పనులు దునియా చేసినాయని గొడవలు చేయాలి. లోకల్ అని కాదన్న. బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్పొచ్చు? ఫస్ట్ బీర్ తాగడం. ఒక యాక్టర్ కి డైట్ అనేది ఒకటి ఉంటుంది, అరే లావ్ అవ్వాలి, సన్న అవ్వాలని. డైట్ చేయాల్సిన అవసరం ప్రజెంట్ అయితే లేదని. నాకు మంచి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫేవరెట్ ఫుడ్ అంటే 3 పూటలు బిర్యానీ పెట్టినా తింటాను. బిర్యానీ తిని చిల్ల. హౌ మచ్ యువర్ రెమ్యునరేషన్ ఇన్ దిస్ మూవీ? హాయ్ హలో, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ ముచ్చట్లు విత్ నరేంద్ర రవి. ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ బ్రో. రోజు చాలా ఇంట్రడక్షన్లు ఇస్తూనే ఉంటాను. ఈరోజు నువ్వు అంటే మామూలుగా మీ ఇంట్రడక్షన్ ఎలా ఇస్తారో ఇప్పుడు మీరు చెప్పండి. హాయ్ అండి, నా పేరు నరేంద్ర రవి. నేను మీ అందరి ముందుకి ఇంతకుముందు మేం ఫేమస్ అనే సినిమాతో పరిచయం అయ్యాను. అండ్ నౌ రీసెంట్గా November 7th ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీ రిలీజ్ అయింది. అండ్ చాలా మంచి సినిమా, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అండ్ ఆ సినిమాలో నేను ఆనంద్ అనే ఒక మంచి క్యారెక్టర్ చేశాను. విత్ టీమ్ తో వెళ్ళి చూసాము. థ్యాంక్స్. పిచ్చ ఎంజాయ్ చేసినాం, మామూలుగా ఎంజాయ్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కెరియర్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? కెరియర్ అనేది యాక్చువల్లీ నాకు బీటెక్ అయిపోయిన తర్వాత, అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే కొంచెం బాగా ప్యాషన్ అండి. ఓకే. బేసిక్గా నేను డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, డైరెక్షన్ రైటింగ్ అంటే. బట్ నాకు 2000 నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ దే ఎంకరేజ్ మీ టు బికమ్ అన్ యాక్టర్. అంటే నీ లోపల ఒక మంచి యాక్టర్ ఉన్నాడు రా, నువ్వు ఈ డైరెక్షన్ రైటింగ్ అంతా పక్కకు పెట్టు, తర్వాత సంగతి అది. నువ్వు ఒక స్టేజ్కి పోయినాక నువ్వు స్టార్ట్ చేసుకో, బట్ నీ లోపల ఉన్న యాక్టర్ని దఫన్ చేయకు అని చెప్పేసి దే ఎంకరేజ్ మీ. సో నేను ఆ లైన్ తీసుకున్నా. అండ్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది కూడా. నేను ఎప్పుడో 10th క్లాస్లో ఒక చిన్న డ్రామా చేసిండే ఈ తెలుగు సినిమా వజ్రోత్సవాలు టైంలో. నేను చిన్న స్కూల్లో ఉన్నప్పుడు సునీల్ అన్న ఒకటి మూకీ డ్రామా చేసిన, పక్కన వార్తలు చదువుతుంటే ఆయన యాక్టింగ్ చేస్తా ఉండే, మైమ్ చేసిండే. సో అదే నేను 10th క్లాస్లో డ్రామాలా చేసిండే, తెలుగు డ్రామా నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు. అండ్ దట్ హ్యాస్ గాట్ అ బిగ్ అప్లాజ్. అప్పుడు నాకు అప్పటికి తెలియదండి. నేను బాగా చేస్తాను, నా ఫేస్లో కామెడీ అని ఉన్నాడు, నేను కామెడీ చేస్తాను అనేది నాకు తెలియదు. మా తెలుగు సార్ ఏం చూసారు, రామయ్య సార్ అని చెప్పేసి ఉన్నారు, ఆయన తీసుకొని చేయించడం వల్ల నాకు అప్పుడు ఓకే, నేను నవ్వించగలుగుతా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత నేను మళ్ళీ నా ధ్యాస అంతా నేను డైరెక్టర్ అవ్వాలి, సినిమాలకు వెళ్ళిపోవాలి అని ఉండే. మా ఫ్రెండ్స్ సజెషన్తో ఓకే లెట్స్ గివ్ ఏ ట్రై ఆన్ యాక్టింగ్ అని చెప్పేసి. సో ఈ టైప్ అంటే మీరు యాక్టింగ్ అంటే సర్లే ఓకే యాక్టింగ్. మామూలుగా యాక్టింగ్ అంటే ఎవరికైనా హీరో అవ్వాలి, విలన్ అవ్వాలి, అరే మంచి ఫేమ్ సంపాదించాలి, నన్ను చూస్తే ఒక 10 మంది గుర్తుపట్టాలని ఉంటుంది కదా. వై చూసింగ్ కామెడీ అంటే ఏం చెప్తారు? అంటే బేసిక్గా మనం ఏందో మనకు తెలుసు కదండి. ఇప్పుడు హీరో అంటే ఖచ్చితంగా ఇప్పుడు నార్మల్గా టెంప్లెట్లో అనే కాదు, హీరో షుడ్ బి అ గుడ్ లుకింగ్ గాయ్ కదా, చూడ్డానికి చాలా బాగుండాలి. మీరు కూడా ఏంటండి బాగున్నారు? లేదు అట్లా అని కాదు, హీరో మెటీరియల్ బాగానే ఉన్నారు కదండి మీరు కూడా. ఓకే ఇట్లా ఉండడం వేరు, కానీ మంచి బాడీ ఫిజిక్ హైట్ అని ఉండాలి కదా. మనం అంత హైట్ కాదు. అండ్ నా లిమిటేషన్స్ నాకు తెలుసు. బట్ నాకు ఒకటి ఏంటంటే నేను నవ్వించగలుగుతా. ఐ క్యాన్ ఇమిటేట్ సమ్వన్. నా పక్కన ఉన్న వాళ్ళని నేను ఇమిటేట్ చేయగలుగుతా. నేను చిన్న చిన్న ఇమిటేషన్స్ చేస్తుండే. కెన్ యూ ప్లీజ్ డూ సమ్వన్ ఇమిటేట్? ఇప్పుడు అంటే కొంచెం నర్వస్ నథింగ్, ఇద్దరే ఉన్నాం ఇప్పుడు. ఓపెన్ గా చెప్పు. అంటే ఒకరిని ఇమిటేట్ చేయాలంటే ఏ పర్సన్ ని తీసుకోగలుగుతావు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అట్లుంటాయి. యు సీ ఇప్పుడు బేసిక్గా నాకు ఇవన్నీ నచ్చు, కానీ ఆ అమ్మాయి కోసం నేను ఇక్కడ వచ్చాను.
ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆయన ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఈ కళ్ళు ఊరికే కొట్టడం చూసి చిన్న చిన్న, అంటే నేను రెగ్యులర్ ఇదంతా చేయను, ఏదో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో చేస్తుండే, బట్ వాళ్ళకి కూడా మస్తు నచ్చుతుంది, నవ్విస్తుండే. ఇదంతా ఓన్ గానే లేదంటే ట్రైనింగ్ ఏదైనా తీసుకున్నా? ట్రైనింగ్ ఏం లేదు సార్, నేను డైరెక్ట్ వచ్చేసాను మూవీస్లో, ట్రైనింగ్ ఏం లేదు. బట్ ఓకే, నేను బాగానే పేరు వస్తుంది, బాగా చేస్తుండని ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండి. చాలా అంటే ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి ఒక బ్యాకప్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలనుకుంటాను నేను. అంటే అందరూ ఫిలిం ఇండస్ట్రీకి రావాలంటే బ్యాకప్ సపోర్ట్ ఇస్ మస్ట్. సో వాట్స్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? బేసిక్గా మాది హైదరాబాద్ అండి, మా ప్రాపర్ మొత్తం హైదరాబాదే. చిన్నప్పటి నుంచా? మొత్తం మాది తాతల దగ్గర నుంచి హైదరాబాద్ మొత్తం. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ లేరు, ఆయన చిన్నప్పుడే చనిపోయారు. మా మదర్ వర్కింగ్, అండ్ నేను చిన్నగా ఉన్నప్పుడు మాది ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండే. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇంకా మా మదర్ వర్కింగ్, నేను సినిమాలు, ఇంట్లో టీవీ చూడడం తప్పించి నాకు వేరే ధ్యాస లేదు. నేను బయటికి పోయి ఆడుకునేటోని కూడా కాదు బ్రో. టీవీ ఇంట్లో తినేసి టీవీ చూస్తా అంటే దబిడే ఇంట్లో మామూలుగా లేదు. అంటే మా ఇంట్లో ఎట్లుంటుండేనంటే, మా ఫాదర్ అనేది నేను చిన్నప్పుడే చనిపోవడం వల్ల నన్ను బాగా లాడి చేసినారు, అంటే ప్యాంపర్ చేసిన. ఆ ప్యాంపర్ చేయడం వల్ల ఏంటంటే, నేను ఇప్పుడు బయటికి, మాది క్వార్టర్స్ అండి, లాలగూడలో క్వార్టర్స్. నేను కిందికి పోతే బస్తీలో అందరూ వద్దు వాళ్ళతో తిరగొద్దు వీడు అని చెప్పి నన్ను ఇంట్లో పడేసి ఆ టీవీ ఏదో కార్టూన్ పెడుతుండే. ఆ కార్టూన్ సినిమాలు నాకు, మీరు నమ్ముతారా, నాకు క్రికెట్ ఆడడానికి కూడా రాదు నిజంగా ఇప్పటికీ కూడా. మా ఇంటి దగ్గర మా బ్రదర్స్, ఇప్పుడు ఈ మధ్య నాకు మా బ్రదర్స్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు నాన్నకి పోయినప్పుడు నేను రాను పోయి మీరు ఆడురి, నేను ఎడికాను చూస్తా అని చెప్తుండే. అంటే సైడ్ అంటే ఏమంటారు, ఏం లేదు, జస్ట్ టోల్స్ ప్లేయర్. ఏ ప్లేయర్ కాదు సార్, నేను ఒక స్పెక్టేటర్ని మాత్రం అంటే చూస్తుండే వాళ్ళు ఆడుతుంటే. నేను ఎప్పుడు ఆడలేదు, నాకు క్రికెట్ ఆడడానికి కూడా. ఇంకే గేమ్ అంటే ఇష్టం మీకు? అసలు నేను ఏ గేమ్ ఆడలేదు సార్. నేను ఫట్టు లేదు నిజంగా సార్, నేను గోలికాయలు కూడా ఆడలేదు, నాకు రాదు. సినిమాలు బాగా చూస్తుండే చిన్నప్పటి నుంచి. టీవీ అంటే థియేటర్కి తీసుకపోతే సినిమా, లేదు అంటే టీవీలో వచ్చే సినిమా, లేకపోతే కార్టూన్. ఇదే నా ప్రపంచం. స్కూల్ పోవాలా, రావాలా, టీవీ పెట్టుకోవాలా. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఈ అదేంటి ఎస్పీడీ, ఎమర్జెన్సీ, జెటెక్స్, ఇవన్నీ ఛానల్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, నింజా స్టామ్స్, ఇవన్నీ అవే చూస్తున్నాయి, స్కూబీడు వీడు, లేదంటే సినిమాలు. ఇదే ప్రపంచం. అంటే ఇంట్లో ఏదో ఒకటి అంటారు కదా మమ్మీ, అంటే ఎప్పుడు సినిమాలు ఎట్రా పిచ్చి నీకు, చదువురా బుక్ ఎత్తుకో. చదువుతుండే చదువు లేకపోతే మా అమ్మ నా మెడల్ ఇరిచేస్తుంది. మా ఇంట్లో కూడా చదవకపోతే మెడల్. ఆమె ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి, అంటే నేను ఇంటర్ వరకు చాలా బాగా చదువుతుండే. కొంచెం డిగ్రీకి వచ్చిన తర్వాత జర సినిమా పిచ్ ఎక్కువైపోయి అంత కాన్సన్ట్రేట్ చేయక ఏదో అట్లా అయింది కానీ, బట్ ఇంటర్ వరకు ఓకే, నేను మంచి 80% స్టూడెంట్. సో ఆ విషయంలో ఏం లేదు. కాకపోతే అట్లా కూడా మా మమ్మీ మస్తు ఇది చేస్తుండే, చదువు పొద్దుగాల 5 గంటలకు లేపి చదివిస్తుండే, ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా. అది ప్రతి ఒక్కరింట్లో తప్పదు. చాలా పెడతారయ్యా, ఏ గంట మోగుతుంది, లే కాఫీ తాగు, చదువు బుక్ ఎత్తుకో, ఈ ముచ్చట్లే ఉంటాయి. 10th వరకు చాలా నాకు ఇల్లు తప్పించి స్కూల్ తప్పించి ఏం తెలియదు. ఇంటర్ నుంచి నాకు కొంచెం వింగ్స్ వచ్చినాయి. ఓకే, బయట ప్రపంచం అంటే, ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ వాళ్ళంటే నేను బస్ ఎక్కి పోవాలా. సో నాకు బస్సు, రన్నింగ్ బస్సులు ఎక్కడము, దోస్తానగా చేయడము, కాలేజ్ పోవడంకి బయట సినిమాలో పోవడము. మా ఇంటి దగ్గర సాయిరామ్ థియేటర్ అని పెద్దది ఉంటుంది మల్కాజ్గిరిలో, మాది లాలా కూడా పక్కనే సాయిరామ్ థియేటర్ అని. సాయిరామ్ థియేటర్లో పోయి పైసలు ఉంటే సినిమా చూడాలా, ఇదే పని. అంటే ది గ్రేట్ మూవీ అంటే ఏం చెప్తారు? ఇన్ని సినిమాలు చేశారు మీరు, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏ సినిమాలో మీతో? యాక్చువల్లీ నా ఫస్ట్ మూవీ నాకు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే నన్ను పరిచయం చేసిన సినిమా, స్క్రీన్కి బిగ్ స్క్రీన్లో నన్ను చూసుకోవాలనుకున్నప్పుడు నేను మా మమ్మీని, మేమందరినీ మా ఇంటికాడ మా బ్రదర్స్ వీళ్ళంతా, ఎందుకంటే నేను వాళ్ళు అంటే ఆ సినిమా వచ్చినప్పుడు, ఆ సినిమాలో నాది భాషి అనే ఒక క్యారెక్టర్, అది కూడా అమాయకమైన క్యారెక్టర్. కానీ వీళ్ళు హీరోలంతా కలిసి కొంచెం బక్రాన్ చేస్తూ ఉంటే, తర్వాత వాళ్ళే వీడికి ఒక దారి చూపిస్తారు ఆ సినిమాలో. వీడు వాళ్ళకి హెల్ప్ అవుతాడు, వాళ్ళు వీళ్ళకి హెల్ప్ అవుతారు, వీళ్ళందరూ ఎట్లా పైకి వచ్చారు అనేది ఆ మెయిన్ ఫేమస్ సినిమా అనేది నాకు చాలా స్పెషల్. అదే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అదేనా? ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే రెండిట్లో ఉన్నాయి. గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో కూడా ఉంది, మెయిన్ ఫేమస్లో కూడా ఉంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ దాని గురించి ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే, నా ఫస్ట్ మూవీ అది, నాకు సంబంధించిన
మా ఇంటి దగ్గర నా ఫ్రెండ్స్ కానీ మా ఇంటి దగ్గర నా బ్రదర్స్ కానీ మా ఫ్యామిలీతో కూర్చొని చూసి అండ్ నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసినప్పుడు అదేదో వాళ్ళే సినిమాలో ఉన్నంత సెలబ్రేట్ చేసారు. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎట్లుంటుంది అంటే ఎవడన్నా ఏమన్నా బర్త్డే కానీ ఏమన్నా కాగానే మంచి బ్యానర్ లేపించి దండలు వేసి శాల్వాలు కప్పి పటాకీలు వేసి ఇంకొకటి కత్తి కత్తి లేదు అది లేదు బట్ పటాకీలు కప్పి అండ్ అది నాకు చాలా స్పెషల్ మూమెంట్. గ్రేట్ అండ్ దాని త్రూ అక్కడికి ప్రీ వెడ్డింగ్ షో ఏంటంటే నాకు ప్రీ వెడ్డింగ్ షో అనేది ఒక ఛాలెంజ్ అనమాట. అంటే మనది ఇక్కడ శ్రీకాకుళం మనకు తెలియదు బేసిక్. అంటే యాక్చువల్లీ మా వైఫ్ వాళ్ళది కూడా శ్రీకాకుళమే, కాకపోతే ఏంటంటే మా వైఫ్ బాన్ అండ్ బ్రాటప్ ఇన్ మలక్పేట్. వాళ్ళు ఇక్కడికి వచ్చేసిర్రు. ఆమె పుట్టక ముందే ఎప్పుడు ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. సో ఆమెకు కూడా శ్రీకాకుళం అనేది అంత ఐడియా లేదు. ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడతారు కానీ ఈ పిల్ల మా వైఫ్ మొత్తం తెలంగాణనే మాట్లాడతారు. అంటే శ్రీకాకుళం భాష రాలేదు. రాలేదు ఆమె కూడా రాలేదు. ఆమె కూడా ఇట్లానే మాట్లాడదు. ఎందుకంటే మలక్పేట్ మొత్తము కొంచెం ముస్లిమ్స్ వీళ్ళంతా ఎక్కువ ఉంటారు అక్కడ. సో అమ్మాయికి హిందీ బాగొచ్చు. స్లాంగ్ లేదండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మా అత్త వాళ్ళు మాట్లాడినా నాకు అర్థం కాదు కొన్ని వర్డ్స్. మా వైఫ్ చెప్పడం తప్ప ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు శ్రీకాకుళం నేర్చుకున్నా కాబట్టి అర్థమవుతుంది, కానీ కొన్ని ఒక్కొక్కసారి అర్థం కాకపోతుండే. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే పెళ్లి చేసుకొని ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది ఇప్పుడు మీకు? పెళ్లి చేసుకొని అంటే ఇక ఉంటాయి కదండి. గుడ్. అంటే ఆ పెళ్ళికి ముందు మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. బట్ తర్వాత యా అది బాగుంది, ఇది బాగుంది. ఫ్యామిలీ లైఫ్ ఇస్ వెరీ గుడ్. ఓకే. ఇంకా లవ్ మ్యారేజ్ నాది. లవ్ మ్యారేజా? సూపర్. ఎవరు ఫస్ట్ పడగొట్టారు? పడగొట్టేది ప్రపోజ్ ఏం చేయలేదన్న. మలక్పేటలో మా రిలేటివ్స్ ఉంటారు, మా అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ బస్తీలో ఉంటుంది పిల్ల. మాకు పరిచయం అవ్వడం అంతే. అది రెగ్యులర్ ఏం చెప్పుకోలేదు మేము, జస్ట్ పరిచయము అంతే. అది ఇంట్లో తెలిసి కొన్ని గొడవలు అయ్యి అది తర్వాత సెటిల్ అయిపోయింది, పెళ్లి చేసుకున్నాం, అయిపోయింది. గొడవలు అనేది కామన్ అంతే. అంటే ఇప్పుడు డైరెక్షన్ టీం నుంచి ఇప్పుడు మూవీ ఫీల్డ్ లో అంటే ఫోన్ లో చూసుకునే స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ దాకా ఎదిగినారు కదా. అంటే నెక్స్ట్ ఏదన్నా క్రాఫ్ట్ లో మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకు రైటింగ్ అంటే ఇష్టం అండి. నేను బేసిక్ గా బుక్స్ చదువుతాను, కొన్ని బుక్స్ అవి ఇవి చదువుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొంచెము ప్రెషర్స్ ఎక్కువైనా అటు సైడ్ పోలే, కానీ నాకు మూవీ ప్రెషర్స్, ఫ్యామిలీ ఉంటాయి కదా రెగ్యులర్గా మనకి. అంత బుక్స్ పట్టట్లే, కానీ అంతకుముందు బాగా నాకు స్టోరీస్ చదవడం అన్న రాయడం అని ఇష్టం. ఇన్ఫాక్ట్ నేను మేమ్ ఫేమస్లో ఒక పాట కూడా రాసిన. సాడ్ సాంగ్ ఉంటుంది, గుండె ఆగిపోయినట్టు, అది బాగా వైరల్ అయింది. అందులో చరణము ఫస్ట్ పల్లవి నేనే రాశాను, సెకండ్ చరణము ఏడి పవన్ అని ఉంటాడు, అతను రాశాడు. మా కోసం ఒకసారి, మా ఆడియన్స్ కోసం ఒకసారి ఆ లైన్ ఏదైనా పాడగలుగుతారా? అదా నేను రాసింది. మీరు రాసింది. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే, చావు చేరువైనట్టు ఉన్నదే, ఒట్టేసి చెప్తున్నా నా ప్రేమలో లోపాన్ని చెప్పవే, నా గుండెవు నువ్వయ్యావులే, వెళ్ళిపోతానంటూ ఏడిపించకే, ఎట్టా బ్రతకనే, నిన్నే మనసులో మొత్తం నింపుకున్న పిల్ల, అన్నీ తెలిసిన మాటను దాచుకోకే ఇల్లా, నీ మౌనంతో ప్రాణం లేని శిలల నన్నే మార్చకే ఇలా. ఇక్కడ దాకా నేను రాశాను. దాని తర్వాత థ్యాంక్ యూ అండి. దాని తర్వాత ఇంకొక అబ్బాయి కూడా రాశాడు, ఇద్దరం కలిపి రాసింది పాట. అంటే దీని వెనకాల స్టోరీ ఏం లేదండి, ఏం లేదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న, సక్సెస్. స్టోరీ ఏం లేదు. యాక్చువల్లీ నాకు ఆ రోజు మేము ఫేమస్ షూట్ అప్పుడు నాకు షూట్ లేదు, హీరో వాళ్ళదంతా అవుతుంది, నేను ఏదో రెస్ట్ తీసుకున్నా ఒక దగ్గర. అప్పుడే పాట వచ్చింది, ఈ అయ్యయ్యో, మంచి మంచి లవ్ సాంగ్ అది. నాకు అది సుమంత్ నాకు పంపించాడు, ఇను మామ ఇది ఎట్లుంది ఒకసారి విను మామ అంటే, నేను ఖాళీగా ఉన్నా, ఏం చేయాలో అర్థమైతలేదు, దీని సాడ్ వర్షన్ ఎట్లుంటుందో ఒకసారి రాద్దామని రాసిందే, అంతే. ఫస్ట్ టైం రాసిందే అది. నేను మళ్ళీ ఇంతవరకు మళ్ళీ ఏం రాయలేదు. అంతే, ఫస్ట్ టైం రాశాను. ఒక గంట సేపేమో రాసా. తర్వాత వాళ్ళు షూటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత సుమంత్కి వినిపిస్తే చాలా బాగున్నాయి లైన్స్ అని అది పంపించడము, అది పెట్టడము. యాక్చువల్లీ సాడ్ సాంగ్ అనేది మేబీ ఉందో లేదో నాకు తెలియదు, బట్ నేను
రాసిన తర్వాత సాడ్ సాంగ్ అదే పెట్టారు. ఆ, దాని తర్వాత దాని ఎక్స్టెన్షన్ ఇంకొక అబ్బాయి రాశాడు, ఏడి ఉంటాడు పవన్ అని, అతను Okay. రాశాడు. సో సాంగ్ అంతా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఇన్ని మూవీస్ చేస్తారు కదా, బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏదైనా ఉన్నాయి ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్? ఉన్నాయండి, అంటే నేను నెక్స్ట్ భద్రకాళి పిక్చర్స్లో చేస్తున్నా. ఓకే. సందీప్ రెడ్డి, ప్రణయ్ అన్న ఎస్ ఎస్. ప్రొడ్యూసర్, ప్రణయ్ వంగ గారు. అందరు మిస్టేక్ అంటారు, అది స్పిరిట్ కాదండి, మళ్ళీ స్పిరిట్ కాదు, ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు కొత్త ఇంకొక డైరెక్టర్తో, సుమంత్ ప్రభాస్ హీరో, అందులో చేస్తున్నారు. అంటే ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే విత్ తిరువీర్ ఏం చెప్తారు? ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏం లేదు, బట్ యాక్చువల్లీ నేను తిరువీరన్నని చాలా అడ్మైర్ చేస్తాను. తిరువీరన్న యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టము. బేసిక్గా ఏంటంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ అండి, నేను ఎక్కువ మాట్లాడలేను కొత్త వాళ్ళతో. నాకు తిరువీరన్న కొత్త, ఈ సినిమాతోనే పరిచయం. బట్ నాకు తిరువీరన్న యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎప్పుడో నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను జార్జ్ రెడ్డి అనేది ఒక బుక్ చదివిన. ఆ బుక్ మీద సినిమా తీస్తురని తెలిసింది. బుక్ చదివినప్పుడు ఆటోమేటిక్ అరే ఇది సినిమా తీస్తురని ఇంట్రెస్ట్ వస్తే సినిమా. అది హారర్ మూవీ అనుకుంటారా? హారర్ కాదండి, జార్జ్ రెడ్డి అనేది జార్జ్ రెడ్డి కాదు, మసూదా. అది మసూదా. మసూదాకి ముందు ఇది చూసాను. మసూదాకి ముందు సినిమా ఇది. మసూదా కంటే జార్జ్ రెడ్డి వచ్చింది. అందులో లల్లన్ సింగ్ అని ఒక క్యారెక్టర్ చేసిండు అన్న. బేసిక్ ఏంటంటే మనకి మనం ఇక్కడ హైదరాబాద్లో పుట్టడం వల్ల నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. మీరు అంగ్రేజ్ సినిమాలో హైదరాబాద్ మేరీ జాన్ అంటారు కదా, ఇట్లా హైదరాబాద్ మేరీ జాన్ అన్నట్టు. సో ఆ లల్లన్ సింగ్ అనే క్యారెక్టర్ నాకు ఎందుకో బాగా కనెక్ట్ అయింది. నేను అప్పటి నుంచి తిరువీరన్న సినిమాలన్నీ చూస్తుండే. అండ్ లక్కీలీ నేను తిరువీరన్నతోనే సినిమా చేయడం చాలా ప్లస్ నాకు. బాగుంటుందా అంటే ర్యాప్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. తిరువీరన్న చాలా స్వీట్, అంటే మీకు ఎంత మంచోడో ఆయన చెప్తా నేను. యాక్చువల్లీ ఈ ప్రీ వెడ్డింగ్ షోకి హీరో గారికి క్యారవాన్ ఉంటుంది కదా, అవును. నేను కొత్త అబ్బాయిని, నేను ఒక సినిమా చేశాను. ఆయన అంత మంచి యాక్టర్. నన్ను పిలిచి ఆనంద్ క్యారవాన్ అనేది నాకు ఒక్కడికే కాదు, ఇది మనకు తెలియని ఊరు, కొత్తగా వచ్చిన మరకులు అయింది షూట్. సో నువ్వు డ్రెస్ చేంజింగ్కి కానీ ఏదైనా కానీ నువ్వు కూడా వాడుకో. ఏదో ఇది తిరువీరన్న కోసము, ఇది హీరో కోసం అనేది ఏమొద్దు, నువ్వు వాడుకో. అట్లాంటిది ఏముందని మంచోడేంద్రా అనిపించింది. కాల్ విత్ తిరువీర్ గారు అంటే ఏం చెప్తారు? తీసుకుంటారా కాల్? ఏంటి ఇప్పుడు అంటే ఆయన ఏం బిజీలో ఉన్నారేమో అండి. వన్స్ ట్రై, ఇఫ్ ది కాల్ పిక్ అంటే మాట్లాడదాం, లేదు అనుకుంటే లైట్. ఓకే, మీరు మాట్లాడతారా? నేను మాట్లాడతాను. ఓకే. బ్రో అన్నా, హాయ్ అన్నా. హాయ్ బ్రో. అన్న ఇక్కడికి నేను ఇట్స్ యూటీవీ అని పెట్టారు కొత్తగా, ఐ డ్రీమ్ నాగరాజ్ గారు ఉన్నారు కదా, అందులో ఇంటర్వ్యూకి వచ్చాను. సో యాంకర్ గారు మీతో మాట్లాడుతా అంటే. హలో తిరువీర్ గారు, హౌ ఆర్ యూ? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి. చూసాను మజుదా మూవీ అయితే పిచ్చెక్కించేశారు మాకైతే. అయ్యో మామూలు యాక్టింగ్ కాదు బాబోయ్, మామూలుగా లేదు. థ్యాంక్ యూ సార్. ఇది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో షూట్ కూడా చాలా బాగుంది సినిమా. అసలు మామూలుగా లేదు నిజంగా. సినిమా అయితే చూసి చాలా మందికి తెలియదేమో, నిజంగా నా టీంతో నేను వెళ్ళి చూడడం జరిగింది. చాలా బాగుందండి, ఎక్స్పీరియన్స్ చేశాను విత్ మై టీమ్. అసలు చాలా బాగుంది సినిమా అయితే. అసలు మీ గురించే చెప్తా ఉన్నారు నరేంద్ర గారు. మీరు మంచితనం గురించి చెప్తా ఉన్నారు. లేదు ఖచ్చితంగా మీకు ఫోన్ కలపాలి చేయాలి అంటే చేశారు మీకు. యా గుడ్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. యా మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. యా ఐ విల్ గివ్ టు కాల్. యా అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే మామూలుగా ఈ సినిమాల్లో ఇట్లా మామూలుగా ముందే వచ్చి డైరెక్టర్స్ స్క్రిప్ట్ ఇస్తారు కదా, అంటే ఆ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నర్వస్ అయిన సిచ్యువేషన్స్ ఏదైనా ఉందా? నర్వస్ అవ్వలేదండి, ఎప్పుడు అవ్వలేదు. ఎలాంటి క్యారెక్టర్స్ ఇస్తారు అని నర్వస్ ఖచ్చితంగా అవుతారు కదా? అవ్వలేదండి, ఎప్పుడు అవ్వలేదు. నేను గ్రేట్ ప్రీ వెడ్డింగ్, నేను నర్వస్ అయింది ప్రీ వెడ్డింగ్ షోకి మాత్రము. ఆ శ్రీకాకుళం స్లాంగ్ని నేను పుల్ చేయగలుగుతానా లేదా అనేది నర్వస్గా ఉండే. బట్ బై గాడ్స్ గ్రేస్ మాకు వచ్చేసిందా? దానికి ఉంది రాహుల్, మా డైరెక్టర్ రాహుల్ గారు ఇచ్చిన, బేసిక్గా ఆయన కూడా శ్రీకాకుళం నుంచే. సో ఆయన గైడెన్స్ చాలా హెల్ప్ అయింది. అండ్ నాతో పాటు ఈ సినిమాలో బోస్ క్యారెక్టర్ అని ఒక వినయ్ అని అర్థం చేశాడు. తను కూడా వైజాగ్ ఉత్తరాంధ్ర అబ్బాయి. ఓకే. సో వీళ్ళిద్దరూ నాకు
బాగా నేర్పించారండి. సో దాని అండ్ ఈరోజు ఆనంద్ అంత బాగా మాట్లాడుతున్నాడు, హైదరాబాద్ అబ్బాయి అయినా కానీ శ్రీకాకుళం చాలా బాగా పుల్ చేసిండు అంటే దానికి కారణం వాళ్ళిద్దరే, డైరెక్టర్ గారు అండ్ అబ్బాయి వినయ్ అని. వాట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫేస్ ఆఫ్ కెమెరా అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఫేస్ చేసేటప్పుడు ఎవరికన్నా బాబు స్టార్ట్ అయిందా కెమెరా అని ఆలోచిస్తాం కదా మామూలుగా, ఏం మాట్లాడాలరా కెమెరా ముందు, భయంగా ఉందిరా, నర్వస్ అవుతాం స్టార్టింగ్లో. అంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ అది అయిందండి. నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను కాలేజ్ అయిపోయిన తర్వాత స్కెచ్ వీడియోస్కి అని చెప్పి బేగంపేటలో ఒక స్టూడియో ఉంటుంది, డెక్కన్ స్టూడియోస్ అని, అది డబ్బింగ్ స్టూడియో కమ్ గ్రీన్ మ్యాట్ స్టూడియో. సో ఆ గ్రీన్ మ్యాట్ స్టూడియోలో వాళ్ళు నేను వెళ్ళినప్పుడు అప్పుడు కెమెరా ముందు కొంచెం భయం అయింది, బట్ ఒక 10-15 మినిట్స్ తర్వాత ఈజ్ వచ్చింది. అంటే కెమెరాని చూసేటప్పుడు ఫియర్ వచ్చింది? ఉంది కొంచెం స్టార్టింగ్ కొంచెం గొంతులో వణుకు రావడము, కాలు చేతిలో వణుకడము అట్లా అయింది. ఇప్పుడు అవ్వలేదండి, ఇప్పుడు లేదండి, ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా. చిన్న అంటే మనం ఆటోమేటిక్గా డైరెక్ట్ సినిమా కెమెరా ముందు రాలేదు కదా, ఏవో యూట్యూబ్ వీడియోస్ చేసినాము, స్కెచ్ వీడియోస్ చేసినాము, అవి ఇవి అన్నీ చేసుకుంటూ వచ్చినాం, దానివల్ల కెమెరా బాగా అలవాటైంది. అంటే ది బెస్ట్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అంటే యాక్టర్స్ చాలా మందితో మీరు చేశారు, ఇప్పుడు చేసిన మూవీస్లో కూడా ది బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఏది? నేను నాదండి, ప్రీ వెడ్డింగ్ షో. అంటే ఇందులో అబ్బాయి ఇప్పుడు ఆనంద్ అనే అతను మంచి ఖద్దర్ షర్ట్ వేసుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకొని, మెడలో చైన్ వేసుకొని, ఇట్లా మంచి సైడ్ దూసి, అందులో ఏమో డిఫరెంట్, ఇప్పుడేమో మీరు డిఫరెంట్, అదేంది మంచి బుల్లెట్ మీద వస్తూ ఉంటాడు. నాకు బేసిక్గా బుల్లెట్ అంటే చాలా ఇష్టం, సో నాకు మస్తు అనిపించింది అది. అంటే అందులో చూసేకి ఇందులో చూసేకి రెండిట్లో చాలా తేడా ఉంది. ఇందులో ఇప్పుడు లైవ్ లో చూసేది అప్పుడు నేను కొంచెం బాగా లావు ఉండే, మేబీ ఆ లావు ఉండడం వల్ల నా క్యారెక్టర్ వచ్చిందేమో, లా ఉండే. అండ్ నా అక్కడ ఏంది అరకులో బోర్ వాటర్, ఆ బోర్ వాటర్ నాకు పడలేదు. ఇక్కడ అంటే మా ఇంటికాడ అంటే మేము నార్మల్ ట్యాప్ వాటర్తోనే స్నానం కానీ అవి ఇవి చేస్తాం, కొంచెం ఓకే. అరకులో బోర్ వాటర్ నాకు పడలేదు, దానివల్ల కొంచెం పింపుల్స్ రావడం, కొంచెం ట్యాన్ అవ్వడము అట్లా ఇట్లా అయింది. ఈ ప్రీ వెడ్డింగ్ షో అనేది డిఫరెంట్ లొకేషన్స్లో చేస్తారు, అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు డిఫరెంట్ లొకేషన్స్లో. ది బెస్ట్ లొకేషన్, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? అరకులో అయిందండి. నేను ఎప్పుడు హైదరాబాద్ దాటి మహా అయితే ఒక్కసారేమో విజయవాడ గుడికి వెళ్ళినా ఆంధ్ర సైడ్, ఇంకొక సైడ్ ఏమో ఒక నంద్యాలకు ఏమో పోయినా చిన్న పని మీద, అంతే నేను పోయింది ఆంధ్ర సైడ్ ఒక్కొక్క రోజే అంతే. ఇంకెక్కడికి రీసెంట్గా మొన్న ఒక జూన్లో ఏమో తిరుపతికి పోయినా, ఫస్ట్ టైం తిరుపతి. చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం అంటే నా పుట్టెంటికలు ఇవన్నీ తీసింది యాదిరిగుట్టల. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా యాదిరిగుట్ట నరసింహస్వామి ఇదంతా. సో ఫస్ట్ టైం నేను తిరుపతికి పోయినా మొన్ననే. స్లాంగ్ దిగుతా ఉంది బాడీలో, అట్లే యాదగిరి గుట్టలా మంచి స్లాంగ్ వస్తుంది వీళ్ళ తెలంగాణ. మేనేజ్ చేస్తారా ఇంట్లో? అంటే ఈ తెలంగాణ స్లాంగ్ ని, ఆ శ్రీకాకుళం స్లాంగ్ ని రెండు మిక్స్ చేస్తారు. అసలు శ్రీకాకుళం టచ్ అవ్వదండి మా ఇంట్లో, ఎందుకంటే మా వైఫ్ కూడా ఇక్కడ స్లాంగే మాట్లాడుతుంది. మా మమ్మీ ఇక్కడనే, మా మమ్మీది కరీంనగర్, ఇంకా మా మమ్మీది కరీంనగర్, మా ఫాదర్ది హైదరాబాద్, మా తాతది హైదరాబాద్, మా నాన్నమ్మది హైదరాబాద్. సో నాకు అసలు ఆంధ్ర సైడ్ టచ్ లేదు. బట్ సో అట్లా వెళ్ళిన ఈ మూవీ షూట్ నేను ఎక్కువ రోజులు ఉంది అరకులో, 35 రోజులు షూట్ అయింది. అరకు, ఎస్కోట, విజయనగరం ఈ ఇందులో అయింది. సో నాకు మస్తు అనిపించింది అసలు అరకు. చాలా క్లైమేట్ చల్లగా, గుట్టలు, కొండలు, చెట్లు, నేను ప్రకృతిలో అంటే ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్లో చూసి అంతే మనం ఎక్కువ బిల్డింగ్ పొల్యూషన్ అది ఇది అంత ఉంటుంది కదా, అక్కడ ఏముండదు. పొద్దున మంచు ఉంటుంది, అసలు ఏం కనిపించదు. 10 మీటర్స్ డిస్టెన్స్ కూడా ఏం కనిపించదు మనకి. షూటింగ్కి వెళ్ళేటప్పుడు పొద్దుగాల 5 గంటలకు లేచిపోతాం, మనకి ఏం కనిపించదు. అలా బాగుండే అసలు. నేను అక్కడనే ఉండబోద్దు అయింది నాకు. ఇప్పుడు నేను మొన్న సినిమా రిలీజ్ అయినప్పుడు చూస్తుంటే కూడా నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. నేను ఇక్కడ ఉన్నా ఈ ప్లేసెస్లో అని గుర్తొస్తుంటే మంచిగా అనిపించింది. అంటే ఇందాక మీ మమ్మీ గురించి చెప్పేటప్పుడు, అంటే మీ మమ్మీ సపోర్ట్ చేసినారా సినిమా అంటే? మామూలుగా ఇంట్లో ఏదన్నా ఇప్పుడు సినిమా షూటింగ్ అంటే ఎందుకురా, అవసరమా అన్నారు, నువ్వు వెళ్తావా, నువ్వు సాధిస్తావా, మొఖం చూసుకోవద్దు పోయి అంటారు. అంతేమనలే కానీ నాకు యాక్చువల్లీ షూట్ అయిపోయి నా కాలేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయిందండి. లవ్ మ్యారేజ్ అని చెప్పిన కదా, ఒక 5 monthsలో నా మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా, పెళ్ళి అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే నేను సినిమాలు చేస్తా అంటే కొంచెం సీరియస్ అయ్యారు
ఎవరు మమ్మీయా? మమ్మీ మిగతా వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మమ్మీ మెంబర్స్. అయితే దబిడి దిబిడే మామూలుగా బట్ ఉండదు. నేను మేనేజ్ చేసిన. లేదు వీళ్ళకి చెప్తే ఇప్పుడు చెప్పే నేను అంటే నేను అట్లీస్ట్ నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయ్యేదాకా కూడా నేను సినిమాలు అంటే నేను ఈ ఫీల్డ్కి వచ్చినా అని తెలియదు. ఏదో జాబ్ చేస్తుండే, సాయంత్రం పూట ఇటు వచ్చి ఇది చేస్తుండే. సో అట్లా జరిగింది లైఫ్లో. అంటే ఇప్పుడు కాలేజ్ డేస్ అయితే నువ్వు ఎక్స్పీరియన్స్ చేశారు మీరు. అవునండి. ఆ కాలేజ్ డేస్లో గొడవలు కానీ ఇట్లాంటివి ఏమన్నా జరిగినాయి అప్పట్లో? అంటే మీరు చదివినప్పుడు మీరు మాస్ అని మీరే చెప్పినారు ఇందాక, ఒక గొడవలు కానీ ఇట్లాంటి ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా ఒక చిల్లర పని ఏదైనా చేశారంటే ఏం చెప్తారు? చిల్లర పనులు దునియా చేసిన కానీ గొడవలు చేయలే. గొడవలు ఎప్పుడు కాలే. నేను అసలు నాతో ఎవరు గొడవ పెట్టుకోరు. నేను ఆ గొడవ చేసుకునే స్టేజ్ కాదని ఈ చిల్లర పనులు. ఎందుకు లోకలనా? లోకల్ అని కాదండి. అంటే నేను ఫ్రెండ్లీగా ఉంటా. గొడవలు చేసుకునే అంత ఏమి ఉండదు. గొడవలు చేసుకునే అంత ఏమి ఉండదు. గొడవలు చూసినా కానీ గొడవలు చేయలే. మస్తు గొడవలు, దునియా గొడవలు చూసిన. మా బస్సులనే రోజుకు ఒకటి అవుతుంది. కానీ నేను ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఏది చేయలేదా? అంటే ఏదో ఒకటి, ఒక అల్లరి పని ఏదో ఒకటి. అల్లరి పనులు చేస్తాం. మెమరీ అంటే ది బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్పొచ్చు విత్ యువర్ ఫ్రెండ్స్? ఫస్ట్ బీర్ తాగడం. నాగరాజ్ వచ్చింది, స్పాట్కి వచ్చింది. ఓకే, అంతే కదా ఫ్రెండ్స్తో. ఎప్పుడు ఇది? ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత. అప్పుడే ఇప్పుడు ఇప్పుడేం లేదు, అంతే రెగ్యులర్ కాదు. ఇప్పుడు ఒకసారి చిల్లింగ్ టైం అంటే ఎవరితో ఎక్కువ? ఫ్రెండ్స్ ఉంటేనే, ఫ్రెండ్స్తో ఉండడం చాలా ఇష్టం నాకు. ఫ్రెండ్స్తో హ్యాపీగా తిరగడం అండ్ వాళ్ళతోనే అసలు. ఇయర్ అప్పుడేనా ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్? ఆ తర్వాతనా? అంతే అండి, అప్పుడే. అప్పటిదాకా అసలు మనకి ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మూవీ ఫీల్డ్లో చూసుకుంటే మార్నింగ్ వెళ్ళి సాయంత్రం నైట్ పగులు కష్టపడతానే ఉంటారు. ఆ చిల్లింగ్ టైం అంటే ఒకటి చిల్లింగ్ టైం ఉంటుంది కానీ మనం అంత రెగ్యులర్ డ్రింకర్స్ కాదు. ఇప్పుడు ఏదైనా దావత్లు ఫంక్షన్స్ అకేషనల్ అయితేనే, అంతకుమించి మనం అసలు టచ్ చేయం. సూపర్. ఎందుకంటే ఇంట్లో తెలిస్తే బొక్కలి రవడతారు అన్ని ఇంట్లో ట్యాగ్. అంతే కదండి మరి. ఆ భయం ఉంటేనే మనము అట్లీస్ట్ కొంచెం ఉంటాం. ఎవరికి భయపడకుంటే మనం ఇక్కడ అట్లీస్ట్ ఇంత దాకా కూడా రాము కదా. భయం అని ఉండాల. మా మదర్ అంటే నాకు చాలా భయం ఇప్పటికి. ఇప్పుడంటే ఏదో పెద్ద అయింది, పెళ్ళయింది కాబట్టి ఆమె ఒక్కొక్కసారి ఏమన్నది కానీ కానీ ఏది చేయాలన్నా కొంచెం భయపడి ఆలోచించి చేస్తాను. అన్నిటికీ ఇంట్లో పర్మిషన్స్ తీసుకుంటారా? తీసుకుంటాను. చెప్పకుండా అయితే ఏది చేయను. నేను చేయండి. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం రిలీజ్ అయ్యేదాకా మా మమ్మీకి వీడి చేస్తుండని తెలియదు. అది ఒక్కటే. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు స్క్రీన్లో, ఇప్పుడు ఫోన్లో కానీ షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా ఫోన్లో చూసినప్పుడు మమ్మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ ఉంటుంది అప్పుడు? మా మదర్ ఎక్కువ రియాక్ట్ అవ్వరండి. అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు వచ్చి హక్ చేసుకొని నా కొడుకు చేసేసిండు అన్నట్టు ఏముండదు. తను మా మమ్మీ వర్క్ చేస్తారు. ఆమెతో వర్క్ చేసే వాళ్ళకి చెప్పుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటారు. కానీ నాతోని అంత హైపర్ రియాక్ట్ ఏం కాదు. ఓకే బాగా చేసినవరా, మంచిగా ఉంది, సరే చెయ్యి, ఏదో ఇంట్రెస్ట్ ఉంది చెయ్యి, ఇట్లా ఉంటుంది. కానీ ఇట్లా చెప్పినారా? ప్రీ వెడ్డింగ్ రిలీజ్ అయినప్పుడు కూడా మంచిగా ఉందిరా, మస్తు నవ్వినాం మేమందరం, చాలా మంచిగా అనిపించింది నేను చూస్తుంటే అన్నది. కానీ ఈవినింగ్ కూర్చొని ముచ్చట్లు పెడతారా? మమ్మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టి ఇంటికాడ కూర్చుంటారు కదా, ఇంటికాడ కూర్చొని పెడతారు. అండ్ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నేను చిన్నప్పటి నుంచి మనం చూసిన వాళ్ళే, వాళ్ళు కూడా ఏదో మావాడు చేసిండు అన్నట్టు ఫీల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి? ఫ్రెండ్స్ సూపర్ హ్యాపీ. అసలు నన్ను ఎంకరేజ్ చేసింది అంటే యాక్చువల్ బేసిక్గా నా మ్యారేజ్ కూడా, నా మ్యారేజ్ చేసిన దాంట్లో కూడా వాళ్ళే ఉన్నారు. నాకు ప్రతి స్టేజ్లో నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది, ప్రతి స్టేజ్లో. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతే. మనం ఇక్కడికి వస్తాము, మాది ఎక్కడ సికింద్రాబాద్ మల్కాజ్గిరి లాల మారేట్పల్లి సైడ్ మాదాపూర్ దాకా 18 to 20 kilometers వస్తుంది. వస్తాం, మన పని ఏదో చేసుకుంటాం, మళ్ళీ ఇంటికాడికి పోయి ఫ్రెండ్స్తో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా, చాయ్ తాగుకుంటాం. సఫిల్ కూడా అని ఉంటుంది మా ఇంటి దగ్గర. సఫిల్ కూడా కాడికి పోయి హ్యాపీగా చాయ్ తాగి జరసేపు ముచ్చట పెట్టి. ఇప్పుడు కూడా అట్లే అసలు. ఇప్పుడేముందన్న, ఇప్పుడే నేనేమి అంత పెద్ద ఏం కాదు, ఒకవేళ అయినా కూడా అంతే. ఫ్రెండ్స్తో ఉంటే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్తో అంటే ఏం లేవండి. నాకు ప్రతి దాంట్లో నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినారు. మా ఫ్యామిలీ, మా మదర్ కొంత భయపడింది స్టార్టింగ్ స్టేజ్లో, అరే వీడు ఎట్లా ఏమవుతాడు అని చెప్పి. బట్ ఇప్పుడు ఆమెకు నమ్మకం ఉంది. అండ్ మా వైఫ్ సపోర్ట్ లేకపోతే ఇంత కాను కదా. అక్క చూడక్క ఇంటర్వ్యూ ఖచ్చితంగా చిన్నదే మీకంటే. అయితే
మా వైఫ్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మేం ఫేమస్ టీం అంతా మంచి ఫ్రెండ్స్ అయినారు. సుమంత్ ప్రభాస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, అండ్ సుమంత్ అండ్ మణి అని ఇంకొక అబ్బాయి ఉంటాడు మేం ఫేమస్లో, ఇంకొక హీరో. ఆ ముగ్గురు హీరోలు నా ఫ్రెండ్స్, ఆ టీం అంతా. ఇంకా నాకు అంటే ఒకవేళ నాకు సినిమా మేం ఫేమస్ తర్వాత ఒకవేళ నాకు సినిమా గ్యాప్ వచ్చినా కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను ఇదే ఎన్వైర్న్మెంట్లో ఉన్నా. చాలా పాజిటివ్ పీపుల్ వీళ్ళంతా. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ? చిరంజీవి గారు, మెగాస్టార్. ఆయన్ని చూసుకుంటూనే పెరిగినాం కదా. మెగాస్టార్ సినిమాలు ఆయన ఎప్పుడైనా ఆయన కలవాలి, అదొక్కటైతుంది. ఆయనను చూస్తే కలుస్తారు, చూస్తారు కూడా సినిమా. ఆయనను చూడాలి, కనీసం చూసినా చాలు నాకు. అంత ఇది. ఎప్పుడు మీట్ అయ్యే ప్రయత్నం ఎప్పుడు లేదండి, ఎప్పుడు నాకు అవకాశం రాలేదు. అంటే మనం ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదేమో. మేబీ ఒకవేళ వస్తే మాత్రం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మా అమ్మకి చెప్తామా నేను చిరంజీవిని చూసినా అని చెప్తా. ఆయన్ని కలవాలే కానీ కోట్లాది మంది జనాలు ఫ్యాన్స్ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు కలవాలని కూడా. అంటే ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఈ యాక్టర్ చేసినది నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అంటే ఏ యాక్టర్ని తీసుకుంటారు? నేను అదే ఇంతకుముందు చెప్పిన కదా, తిరువీర్ అన్న యాజ్ అన్ యాక్టర్ నాకు ఇష్టం. అండ్ నాకు ఇష్టమైన యాక్టర్స్ మనోజ్ బాజ్పేయి గారు ఇష్టం, నానా పాటేకర్, నవాజుద్దీన్ సిద్దికి, పంకజ్ త్రిపాఠి గారు వీళ్ళు ఇష్టం. యాజ్ అన్ యాక్టర్గా నాకు వాళ్ళ వర్క్ నచ్చుతుంది. అంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షోలో ఇప్పుడు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అంటే వే ఆఫ్ టాకింగ్ కానీ ఇప్పుడు మీతో ఒకలాగుంటారు, బయట ఒకలాగుంటారు అనేది ఉంటుంది. అంటే మీతో ఎలా ఉండేవారు వాళ్ళు? అసలు అట్లా లేరండి వాళ్ళు. ఆనంద్ అనే క్యారెక్టర్ నాకు ఎప్పుడు అంటే మాకు సినిమాకి షూట్కి వెళ్ళే ముందు మనకు గెటప్స్ వేస్తారు కదా, వాళ్ళు అక్కడి నుంచి నన్ను బాగా లవ్ చేసినారు. బాగున్నాడు ఆనంద్ అనే మేము విన్నదానికి, అబ్బాయి బాగా సూట్ అయిండు. ఇప్పుడు అసలు వెనక మాట్లాడేది ముందు మాట్లాడేది వీళ్ళది ఏం లేదండి. చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫస్ట్ ఫిలిం వాళ్ళది. ఇంత మంచి స్టోరీని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడమే వాళ్ళ టేస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ రాహుల్ అన్న అయితే నాకు ఫుల్ సపోర్ట్. రాహుల్ అన్న లేకపోతే ఆనంద్ అనే క్యారెక్టర్ ఇంత మంచి పండకపోతుంది. డైరెక్టర్ ఏది చెప్తే నేను అది చేసిన. అండ్ చెప్పిన కదా తిరువీర్ అన్న చాలా సపోర్ట్ చేసిండు. హౌ మచ్ యువర్ రెమ్యునరేషన్ ఇన్ దిస్ మూవీ? 2.8. అంటే అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తారు కదా మామూలుగా, అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది రెమ్యూనరేషన్స్ అనేది? చాలామంది అడిగే క్వశ్చన్ ఇదే నాకు. రెమ్యూనరేషన్స్ ఏంటి, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలనేసి ఉంటుంది. నాకు తెలియదండి. నేను ఎప్పుడు మేం ఫేమస్ అనేది నా ఫస్ట్ ఫీలింగ్ కాబట్టి వాళ్ళు ఇంత అని చెప్తే నేను అంత తీసుకున్నా. ఓకే, ఈ సినిమాకి నాకు రాహుల్ అన్న చెప్పింది ఒక్కటే, బ్రో నాకు సినిమా అనేది అంటే చాలామందిని చూసినారు వాళ్ళ యాక్టర్స్ ఆనంద్ అనే క్యారెక్టర్కి. నేను సెలెక్ట్ అయినా, సినిమా అనేది లేట్ అవుతుంది, నువ్వు రెమ్యూనరేషన్ దగ్గర మళ్ళీ ఇది చేయకు, నువ్వు ఎంత వచ్చినా తీసుకో, ఈ క్యారెక్టర్ నీకు చాలా మంచి పేరు తెస్తుంది అని చెప్పినారు. నేను ఎప్పుడు డబ్బులు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిలదొక్కుకోవాలి. డబ్బులు అనేది అంటే నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత మనం మనీ అనేది తర్వాత మాట్లాడవచ్చు, కానీ ఫస్ట్ నాకు అవకాశం రావాలి కదా, దాని గురించే కదా నేను ఇన్ని రోజుల నుంచి స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఈ క్యారెక్టర్ నాకు మంచి పేరు తెస్తుంది అనిపించింది. సో చిన్న సినిమా, మంచి క్యారెక్టర్. సినిమాకి వెళ్ళి నేనే చూస్తే ఏముందా మా టీంతో కూడా నేను డిస్కస్ చేశాను. అరే పిచ్చంగా చేసాం సినిమా అయితే ఈరోజు, కానీ పాప్కార్న్ రేట్ ఒకటేరా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అదే డిస్కస్ చేయండి. పాప్కార్న్ రేట్ కన్నా సినిమా టికెట్ చాలా తక్కువ ఉంది, పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంది సినిమాల్లో. చాలా బాగా ఎంజాయ్ చేశాను నిజంగా. అంటే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు మీ ప్రాపర్ అంటే హైదరాబాద్ అని చెప్పారు. ఫేవరెట్ ఫుడ్ అంటే బిర్యానీ 3 పూటలు బిర్యానీ పెట్టినా తింటాను. అట్లా బిర్యానీ అంతే, దమ్ బిర్యానీ మంచిగా వేడి దమ్ బిర్యానీ. ఎక్కువ నేను బషీర్బాగ్ హైదర్గూడలో కేఫ్ బహార్ అని ఉంటుంది, బిర్యానీ అంటే చాలా ఇష్టం. అండ్ షాదాబ్లా పొద్దుగాల పాయా చేస్తారు, అది ఇష్టం. తింటా ఉంటాం అందరం పోయి. కేఫ్ బహార్ బిర్యానీ అయితే బాగా. అంటే ఒక యాక్టర్ కి డైట్ అనేది ఒకటి ఉంటుంది, అరే లావ్ అవ్వాలి సన్న అవ్వాలి అనేది. అదే అంటే అది ఉంటుంది, కానీ అది ఎక్కువ లీడ్ యాక్టర్స్ హీరోస్ వీళ్ళకి ఉంటుంది. మనం యాజ్ ఎ కామెడియన్ మనం కామెడీగా కనిపిస్తే చాలు. ఓకే, ఎప్పుడైనా ఒక మంచి పాత్ర వచ్చినప్పుడు నువ్వు దీనికి తగ్గట్టు కమ్మంటే డైట్ ఖచ్చితంగా చేస్తాం. కానీ ప్రజెంట్ నేను డైట్ చేయాల్సిన అవసరం ప్రజెంట్ అయితే లేదని, నాకు మంచి ఫుడ్ అంటే చాలా ఇష్టం.
అట్లా బిర్యానీ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు కూడా అట్లే తింటారా? ఇప్పుడు కూడా నేను కడుపు మంచిగా తింటా బిర్యానీ. ఒక 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 2 బిర్యానీలు పెట్టినా తింటా హ్యాపీగా. బా మంచి బిర్యానీ మూవీ బిర్యానీ తిని టీ తాగి చిల్ అవ్వాలా. మామూలు మూవీ షూటింగ్ లో మూవీ షూటింగ్లో వాళ్ళు ఏం పెడితే అదే తినాలి కదా. అంటే చాలా మంది ఎట్లా అంటే మూవీ షూటింగ్ లో మనకి నచ్చింది చేసుకోవచ్చు అంటూ ఉంటారు కదా, అది నిజమేనా? ఇక్కడ అయిందండి ఇది. అరకుకు పోయినాం కదా, అరకుకు పోయినప్పుడు ఇక్కడ ఈ లైట్ మ్యాన్స్ వీళ్ళంతా ఏం చేస్తుండే అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా వైజాగ్కి వెళ్ళి చేపలు తెచ్చుకుంటుండే. చేపలు, రకరకాల చేపలు ఇవన్నీ తెచ్చుకుంటే అందరం ఒకసారి అందరికి వండి పెట్టిరు. తిరువీరన్న తెప్పించి కూడా వండిండు ఒకసారి అందరి కోసం. ఓ తిరువీర్ గారే ఉంటారా? తిరువీరన్న కూడా ఒకసారి వండిపించిండు. ఇక్కడ బాగుంది అక్కడ చేపలు బాగుంటాయిలే, ఫ్రెష్ దొరుకుతాయి. నేను ఎక్కువ తినలే, నాకు అలవాటు అంటే నాకు తెలియదు. నాకు అక్కడ పోయినాక తెలిసింది చేపలు, సీ ఫుడ్ నేను ఎక్కువ తినలే. అంటే నేను ఇప్పుడు మా ఇంట్లో చేపల పులుసు చేసినా కానీ నేను చేపల పులుసు అది తినా. నాకు ఏదో ఫ్రై చేసి సపరేట్గా 2 ముక్కలు మా అమ్మ ఫ్రై చేసి అది ముళ్ళులు అవన్నీ ఎక్కువ నాకు. నేను ఎక్కువ మటన్ లవర్. మటన్ చికెన్ బిర్యానీ మటన్కి సంబంధించింది అయితే మనం తలిగిస్తాం గట్టిగా. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ చూసుకుంటే చాలా బాగుంది కదా, రివ్యూలు కూడా చాలా మంది ఇచ్చారు, నేను కూడా చూడడం జరిగింది. దీన్ని చూసే నేను కూడా సినిమాలకి వెళ్ళాను. అంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు వాళ్ళకి? మీ స్టైల్లో చెప్పండి, మీ ఆ మూవీలో మీ స్టైల్ లాగా చెప్పండి. శ్రీకాకుళం స్లాంగ్. శ్రీకాకుళం స్లాంగ్ అంటే కొంచెం గ్యాప్ వచ్చింది నాకు, బట్ నేను నార్మల్గా రెగ్యులర్గా చెప్తా. ఆడియన్స్ అందరికీ మా గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా November 7th రీసెంట్గా రిలీజ్ అయిందండి. చాలా చాలా మంచి సినిమా. అంటే చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేదు సినిమా మీద. ఫ్యామిలీతోని కలిసి చూడాల్సిన సినిమా. రక్తపాతాలు లేవు, బూతులు లేవు, అండ్ ఏదో కొట్టుకొని చంపుకునే అంత లేదు. హ్యాపీగా ఒక 2 గంటలు 1 hour 56 minutes సినిమా. మీ ముఖం మీద చిరునవ్వు పోకుండా హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వచ్చి అట్లా క్యారెక్టర్స్ని గుర్తుపెట్టుకొని బయటకు వస్తారు. సో ఇట్లాంటి సినిమా దయచేసి థియేటర్లో మిస్ కాకండి. ఓటీటీలో వస్తే చూద్దాంలే, ఓటీటీ కోసం ఆగుదాంలే అన్నట్టు లేదు, సినిమా చూడండి. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు మీరు థియేటర్లో ఎంకరేజ్ చేస్తేనే మంచి మంచి సినిమాలు చేస్తున్న తిరువీరన్నకు కానీ, అంటే మీకు తెలుసు తిరువీరన్న ఎట్లాంటి కంటెంట్ ఉన్న మూవీస్ చేస్తారో, సో ఆయనకి బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇట్లాంటి ఫస్ట్ సినిమాతోనే ఇంత క్యూట్ సినిమాని ఒప్పుకొని చేసిన మా ప్రొడ్యూసర్స్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇట్లాంటి మంచి సినిమాలు ఇంకా తీస్తారు వాళ్ళు. ఇట్లాంటి డైరెక్టర్స్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ మాకు కూడా మంచి సినిమా అంటే మరీ కమర్షియలైజ్ కాకుండా కొన్ని మంచి పాత్రలు చేయాలి అని చెప్పి యాక్టర్స్కి కూడా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో నేను ఖచ్చితంగా మీ పిల్లల్ని కూడా తీసుకొని పోయి ఏంటంటే నేను మొన్న రీసెంట్గా కూడా నేను ఒక థియేటర్కి వెళ్తే ఒక చిన్న పాప, నాకు తెలిసి 7 years ఉంటుంది, అంకుల్ మీరు చాలా బాగా చేశారు అని మస్తు అనిపించింది. ఓకే, చిన్నపిల్లలు కూడా కనెక్ట్ అవుతారు, చాలా బాగా అనిపించింది, నవ్వుతున్నారు పిల్లలు. నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏంటి? హ్యాపీ అన్న, అంతకంటే అంటే చిన్న పిల్లలు మీరు స్క్రీన్ లో చూసే కంటే రియల్ గా చూస్తుంటే ఒక డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఆ పాప చెప్పగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ పాప నా క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం ఇంకా హ్యాపీ. సినిమాకి కనెక్ట్ అయింది, అందులోనూ నా దగ్గరికి వచ్చి బాగా చేశారు మీరు అంటే ఇంకా చిన్నపిల్లలకు కూడా నచ్చినామండి అన్నారు. ఓకేలే వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ అన్న. గాయస్, ది ప్రీ వెడ్డింగ్ షో ముచ్చట్లు ఖచ్చితంగా ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడండి. పిచ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, మామూలు ఫన్ కాదు. నేనే మా టీంతో వెళ్ళి చూసి నేనే షాక్ అయ్యాను, ఏంట్రా ఇంత పిచ్చ కామెడీ ఉందని చెప్పి. గైస్ మస్ట్ వాచ్ దిస్ మూవీ అండ్ కీప్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అంటే మీ త్రూగా మా సినిమా ఇంకా 10 మందికి తెలుస్తుంది, వాళ్ళందరూ థియేటర్కి వస్తారు. అండ్ ఇంత మంచి సినిమాని వాళ్ళు కూడా మిస్ అవ్వద్దు. సో దానికి మీరు మీడియం అండ్ మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు అండ్ అప్కమింగ్ యాక్టర్స్ లైక్ మీరు మీ సపోర్ట్ చాలా తప్పకుండా బాగుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మా యూటీవీ నుంచి తప్పకుండా మీకు సపోర్ట్ ఉంటుంది ఎప్పటికీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.